డాక్టర్ గారు బీపీ చెక్ చేస్తారు. ఎందుకు సార్? ఎల్లుండి వేకోజామున నిన్ను ఉరి తీయబోతున్నారు. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఒకసారి డైరెక్టర్ సిద్ధార్థ్ గారితో మాట్లాడాలి. మరికొద్ది గంటల్లో అంజలి హత్య కేసులో ముద్దాయైన మున్నాని ఉరి తీయబోతున్నారు. అయితే తన చివరి కోరికగా మున్నా అంజలి భర్త సినిమా దర్శకుడు అయిన సిద్ధార్థ్తో మాట్లాడాలని ఉందని జైలు అధికారులకు తెలియజేశాడు. మున్నా చివరి కోరికను సిద్ధార్థ్ కు తెలియజేస్తామని జైలు అధికారులు మున్నాకి హామీ ఇచ్చారు. తన భార్యను చంపిన మున్నాని సిద్ధార్థ్ కలుస్తాడా, కలవడా? మున్నా సిద్ధార్థ్కు ఏం చెప్పదలుచుకున్నాడు? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంతో క్షమాపణ చెబుతాడా? అసలు తన సిద్ధార్థ్ను ఎందుకు కలవాలనుకున్నాడనే విషయం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయ్యా, నా బిడ్డ ప్రాణం నిలబెట్టడం కోసం నీ ప్రాణాన్ని వెతికి తెచ్చుకున్నావయ్యా. నిన్నిప్పుడు అడగకూడదు, కానీ తల్లి మనసు కదా, అడగకుండా ఉండలేకపోతున్నాను. నా బిడ్డని కాపాడడానికి ఇంకే దారి లేదయ్యా. వెళ్ళమ్మా. ఏంటి సార్, సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చారా? దారి తప్పొచ్చారనుకుంటా. వేరే దారి కనిపించలేదు. ధర్మాన్ని కాపాడటానికి ఇది నా చివరి ప్రయత్నం. నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను. నువ్వెన్నో కుటుంబాలని, జీవితాలని నిలబెట్టావు. స్వతహాగా నువ్వు క్రిమినల్ కాదు. ఏ పరిస్థితి ప్రభావం వల్ల నీ భార్యను చంపావో నాకు అనవసరం. నిన్ను ప్రాధాయపడేది ఒకటే, దయచేసి నిజాన్ని ఒప్పుకో. ధర్మాన్ని కాపాడు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అలా చేయటం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడినాడు అవుతావు. ఒక తల్లికి ఆసరా ఇచ్చినాడు అవుతావు. నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక అమాయకుడిని కేసులో ఇరికించావు. ఎవరన్నా డబ్బులు లాక్కుంటారో, ఆస్తులు దోచుకుంటారు. కానీ నువ్వు దౌర్జన్యంగా ఒక అమాయకుడు ఆయుష్ లాగేసుకుంటున్నావు. అందరూ మేలు కోరుకునేవాడివి. తప్పనిపించట్లా? అందుకే చేసిన తప్పును ఒప్పుకుని న్యాయాన్ని కాపాడు. నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంటుంది. నువ్వు నన్ను చీట్ చేసావు, నా కోపంతో ఇదంతా చేయలేదు. ఒక అమాయకుడిని ఇరికించావనే బాధతో నీతో అలా బిహేవ్ చేశాను. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ. లాస్ట్ అండ్ ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి మానవత్వంతో ఆలోచించు సిద్ధార్థ్, ప్లీజ్. సింహంలా ఛాలెంజ్ చేసే మీరు ఇలా సింపుల్గా సరెండర్ అవడం నాకు నచ్చలేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు న్యాయం పక్కన నిలబడ్డారు. అందుకే మీరంటే నాకు ఇష్టం సార్. ఇందాక మాట అన్నారు, నేను క్రిమినల్ కాదని. అది చాలు సార్. మీరు నన్ను అర్థం చేసుకున్నారు. కానీ ఆ రోజు అంజలి నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళి సరెండర్ అవ్వమంది సార్. సరెండరా? ఎందుకు? ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియని ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ రంగాన్ని నడిపించే ఒక శక్తి. చిన్న వయసులోనే మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు మన సిద్ధార్థ్. ఏంటి నీలో నువ్వే చప్పట్లు కొట్టేసుకుంటున్నావు? ఏం లేదు. అంటే స్టేజ్ మీద నన్ను పొగుడుతున్న విషయం గుర్తొచ్చి చప్పట్లు కొట్టుకుంటున్నావు కదా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఐఎమ్ డైరెక్టర్ బేబీ. నువ్వు ఎక్కువగా డ్రింక్ చేసావు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే నీ ఇమేజ్ పోతుంది. ఏం పోదు. ఈ 2 రాష్ట్రాల్లో పోలీసులు నన్ను గుర్తుపడతారుగా, ఆటోగ్రాఫ్ తీసుకొని పంపించేస్తారు.
అయినా నేను రోజు ఎక్కువ తాగనుగా, నీకు తెలుసుగా. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కొంచెం ఎక్కువైంది. అంజలి, నీ ఓ విషయం తెలుసా? సక్సెస్ ఇచ్చే కిక్ ముందు ఈ ఆల్కహాల్ ఇచ్చే కిక్ నథింగ్. హే సిద్ధార్థ్, నీకో విషయం చెప్పడం మర్చిపోయా. నేను నీకోసారి మున్నా అనేవాడు నా వెంట పడేవాడని చెప్పాను, గుర్తుందా? మొన్నవాడు సడన్ గా మన ఎదురింట్లో ఉండే హరినారాయణ గారి ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తూ కనిపించాడు. నాకెందుకో వాడు పూర్తిగా మారిపోయాడు అనిపించింది. సారీ అండి. ఏమనుకుంటున్నావురా? ఇల్లు అనుకుంటున్నావు, రోడ్డు అనుకుంటున్నావు? కింద పడి చచ్చిపోతే ఏం చేస్తావురా? చెప్పరా, చెప్పు. నా కుటుంబం పరిస్థితి ఏంట్రా? అయినా అమ్మాయి పక్కన ఒళ్ళుపై తెలియకుండా సారీ, మా హస్బెండ్ చేసిన పొరపాటే, దానికి నేను సారీ చెప్తున్నాను. మీకు ఆయన ఎవరో తెలిస్తే? ఎవడైతే నాకేంటి? ఆయన ఎవరో కాదు, సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్. సారీ సార్, ఏదో ఆవేశంలో చేసేసుకున్నాను. మీ సినిమాలు చూస్తూ ఉంటాను సార్, మీరంటే అభిమానం కూడా సార్. ఇదంతా మనసులో పెట్టుకోకండి సార్, క్షమించండి సార్. అమ్మా క్షమించండి. సిద్ధార్థ్, సిద్ధార్థ్, లెట్స్ గో, పద. సారీ. శంకరపల్లి రోడ్లో జరిగిన ఓ యాక్సిడెంట్ ఒక కుటుంబాన్ని చిదిమేసింది. ఆదివారం రాత్రి ధర్మారావు అనే కౌలు రైతు మార్కెట్ యార్డ్లో పంట అమ్మిన డబ్బులతో ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయాడు. కౌలు వ్యవసాయం తప్ప వేరే ఆధారం లేని ఆ రైతు కుటుంబం రోడ్డున పడింది. తన భర్త చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలోనే ఆందోళనలో ఉన్న మృతుడి భార్య తన పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగింది. ఈ విషాద సంఘటనలో తల్లి, పెద్ద కూతురు చనిపోగా చిన్న కూతురు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది. ఇప్పటికే 2 రోజులుగా మృతదేహాలు మార్చిరీలో ఉండటంతో కోమాలో ఉన్న ఆ పాపను కోర్టు పర్మిషన్ తో 1 నిమిషం పాటు స్పృహలోకి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల డెడ్ బాడీలను ఆఖరిసారిగా చూపించడానికి వైద్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆ పాప తన తల్లిదండ్రుల శవాన్ని కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంజలి? దా లోపలికి వెళ్తాం. అలా భయంగా చూడకంజలి, నేను తట్టుకోలేను. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నావుగా, ఓపిక ఉండాలిగా. చూడంత నీరసంగా ఉన్నావు. తిను అంజలి, అంజలి తిను.
సరెండర్ అవడమే కానీ కావాల్సింది. అందుకేగా 2 రోజులు తిండి తిప్పలు మానేసి ఆ రూమ్లో లాక్ వేసుకుని ఉండిపోయావు.